హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఒక బ్లౌజ్ని డిజైన్ చేద్దాం అనుకున్నాను. అదే హ్యాండ్స్ అయితే కొంచెం ఇలా డిజైన్ అయితే పెట్టాను. ఎలా ఉందనేది మీకు అవుట్పుట్ తర్వాత వీడియో లాంగ్ చూస్తుంటే అర్థమవుతుంది. నేను వేసుకున్నాను కూడా ఇది. ఇక్కడైతే మా స్వామి వచ్చేసి ఇంకా లేట్ అయిపోతుందని పూజ అయితే చేస్తున్నాడు. దేవుడికి దీపం అయితే పెడుతున్నాడు. ఇలా ఉండగా మనం 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత స్పెషల్ బ్లాగ్ ఎందుకు పెట్టలేదక్క అని చాలామంది కామెంట్ పెడుతున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా పెడతాను, ఎందుకంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ చేయడానికి ఉండదు. డివోషనల్ టైంలో డివోషనల్గానే ఉండాలన్నట్టు కేక్ కటింగ్ అది చేయడానికి వీల్లేదు కాబట్టి ఇంకా నేనైతే పెట్టలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాల పూర్తి అయిపోయేసరికి మనం 11K అవ్వచ్చు. అప్పుడైతే మనం పెట్టుకుందాం అన్నట్టు ఇంకా నేను వదిలేసాను. అర్థమైందా? ఇందుకోసమనే పెట్టలేదు. ఇంకా మీరు అడగరని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాతకి ఇంకా మనం బ్లాగ్లోకి వచ్చేస్తే కొన్ని బ్లౌజులు అయితే డిజైన్ చేశానండి. నెక్స్ట్ బ్లాగ్లో అన్ని బ్లౌజులకు సంబంధించిన వీడియో అయితే నేను షేర్ చేస్తాను. ఎలా ఉన్నాయనేది మీరు కూడా చెప్పొచ్చు. ఇక్కడ మీరు ఆ డిజైన్స్ మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో చూద్దాం. ఇంకా స్వామి పూజ అయిపోయే లోపు ఇంకా మనం టీ అయితే స్నానం చేసి టీ అయితే పెట్టేశాను. ఆ టీ తాగేసి తను వెళ్ళిపోయాడు. అలా ఉంటుంది. మనం బిజీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా అనుకోకుండా కొన్ని విషయాలు అయితే జరిగిపోతూ ఉంటాయి కదండి. మనం తొందరగా పూజ చేసిన రోజేమో రారు. ఎప్పుడైతే లేట్ చేస్తామో, కొంచెం అన్ఈజీగా నెమ్మదిగా చేస్తామో ఆ రోజైతే పొద్దున వచ్చేస్తారు. అలా ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా అలానే ఇన్సిడెంట్ జరిగిందా? ఖచ్చితంగా షేర్ చేయండి నాతో. ఇక్కడ చూసారు కదా, ఇలా అయిపోయింది. ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఈ మధ్య వంటలు షేర్ చేయడం మొదలుపెట్టాను కదా, అందరూ అడుగుతుండే ఇవి కూడా షేర్ చేయాలా అని కొంతమంది అనుకుంటున్నారేమో. కానీ వాళ్ళందరికీ నేను అన్ని విషయాలు షేర్ చేస్తున్నప్పుడు జస్ట్ మీకోసం, ఎవరికైనా యూజ్ అవుతుంది, లేదంటే నాకు ఒక మెమరీ కింద ఉండిపోతుంది అన్నట్టు షేర్ చేశాను. ఇంకా ఇది ఇలా ఉండగా మీకైతే నేను కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశాను కదా. ఇక్కడ చూసారా, మేమైతే ఆవుల మాస అంటాం. స్నేక్ ఎలా ఎక్కుతుంది, ఎవరండి అన్నది పాములు గోడలు ఎక్కవని చూసారా ఎంత ఈజీగా ఎక్కిపోతుందో ఇది. ఇంకా సమ్మర్ సీజన్ ఎండింగ్లో ఇలానే ఉంటుంది కదా. ఎన్ని రోజులు వర్షం కొట్టి పాములన్నీ ఏమి బయటకు వెళ్ళవు. ఒకరోజు వర్షం కొట్టి ఒకరోజు ఎండ కొట్టేసరికి అనుకుంటా ఇలా పాములు అయితే తిరుగుతున్నాయి మా చుట్టుపక్కల. నాకైతే ఒక నిమిషం భయం వేసినా కానీ ఇలా వీడియో అయితే తీశాను. అఫ్కోర్స్ మనం చూస్తున్నప్పుడు ఉన్న పాము తర్వాత ఎవరికైతే కనిపించకపోవచ్చు. అది అలా ఉండగా ఇక్కడ పిల్లలు చూసారా, నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ పనిలో పడి ఉండేసరికి ఇంకా పిల్లలైతే కొంచెం హెల్ప్ చేయడానికి అయితే నాకు ఈ చుక్క కూర అంటారు కదా, చుక్క కూర అని అయితే తెంపుతున్నారు. అలానే ఇంకా మేము వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు అయిపోతాయి, మనం అసలు ఎక్కడికి వెళ్ళేది లేదా అని. అలానే ఉంది అండి పరిస్థితి. ఎటు వెళ్ళడానికి లేదు. ఈ ఎండలకు భయపడి ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా భయం వేస్తుంది. అఫ్కోర్స్ డీహైడ్రేట్ అవుతారేమో అన్నట్టు నేనైతే ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇయర్కి లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి ఈ సమ్మర్ హాలిడేస్కి చాలా తేడా ఉంది పిల్లల్లో. ఇంకా ముందు పోతుంటే ఇంకెలా ఉంటుందో తెలియదు, కానీ ఇదైతే ఒక మెమరీ కింద ఉంటుందని చిన్న వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను నేను. ఇంకా కొంతమంది అడుగుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళరా అని. అంటే వెళ్ళే సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను కదండి. వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను కదా వ్లాగ్. వాళ్ళందరికీ అదే విషయం చెప్తాను. లైవ్లో ఉన్నప్పుడు అడుగుతున్నారు వాళ్ళంతా. స్పెషల్గా వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే లేవు. ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను నేను ఎటైనా వెళ్తే. ఇంకా ఈ పిల్లలతో ఇలా గడిచిపోతుంది. చూసారా, ఇది ఒక బ్లౌజ్ డిజైన్ చేశాను. ఎలా ఉంది, బాగుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. హ్యాండ్స్ అయితే ఇలా ప్రిల్స్ పెట్టి లాంగ్ హ్యాండ్స్ అయితే పెట్టాను ఎల్బో వరకు. చూసారా, అవుట్పుట్ ఇలా ఉంది. హ్యాండ్ బ్లౌజ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడైతే మా టీచర్స్తో ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేసి మంచిగా వచ్చేసినాం మేము. మధ్యలో రీయూనియన్లా ఉంది. ఇదైతే నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు చాలా క్యూట్గా ఉంది కదా పిక్ అని అంటూ షేర్ చేశాను. ఎలా ఉంది ఈ బ్లాగ్, చిన్న బ్లాగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఆల్సో. ఇది ఇంకో బ్లౌజు. ఇలా ఒక 9 బ్లౌజెస్ అయితే నేను షేర్ చేశాను. ఎలా ఉన్నాయని ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.